కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులు చూస్తుంటే కళ్ళు గిర్రున తిరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు చంద్రబాబు. వెనకటికి ఎవరో నాడా దొరికింది గుర్రం కొనేద్దామన్నాడట. చంద్రబాబు సర్కార్ తీరు కూడా అలానే ఉంది. అమరావతి పేరుతో వేల కోట్ల అప్పు ప్రజల మీద రుద్దుతున్నారు. ఇష్టం వచ్చినట్టు టెండర్లు పిలుస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు అప్పులు చేస్తున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ను, అమరావతిని చంద్రబాబు ఏం చేద్దాం అనుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి. చంద్రబాబును ఎలా నమ్మాలి అంటున్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు విశ్లేషణ చూద్దాం. అప్పు చేసి పప్పుకూడు అని ఒక సామెత ఉంది. నాడా దొరికింది గుర్రాన్ని కొందాం అన్న మరో నానుడి ఉంది. ఇలాంటి పలు సామెతలు ప్రస్తుతం ఏపీలోని కూటమి సర్కార్కు బాగా వర్తిస్తాయని అనుకోవాలి. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో ప్రభుత్వం చేస్తున్న అప్పులు చూస్తే గుండె గుబిల్లుమంటుంది. తాజాగా ప్రభుత్వం 32,500 కోట్ల అప్పు తీసుకుంటోంది. ఇప్పటికే 26,000 కోట్ల రూపాయల అప్పు ప్రభుత్వానికి మంజూరైంది. మరోవైపు ప్రభుత్వ అవసరాల కోసం ఈ 16 నెలల్లో సుమారు 1,60,000 కోట్ల రూపాయల మేర అప్పులను ప్రభుత్వం చేసింది. ఇది కాకుండా కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పు మరో 55,000 కోట్ల వరకు ఉండవచ్చట. అమరావతిలో 91,639 కోట్ల రూపాయలతో 112 పనులు చేపట్టడానికి ప్లాన్ చేశారు. అందులో సుమారు 53,338 కోట్ల వ్యయమయ్యే 87 నిర్మాణాలు చేపట్టడానికి టెండర్లు పిలిచారు. వీటిలో ప్రధాన మౌలిక వస్తువుల కల్పన, రైతులకు స్థలాలు కేటాయించిన, లేఅవుట్ల అభివృద్ధి, పరిపాలనా నగరంలో హైకోర్టు, సచివాలయ టవర్లు, శాసనసభ భవనం వంటి ఐకానిక్ టవర్లు, హైకోర్టు న్యాయమూర్తుల, మంత్రుల, అధికారుల నివాస గృహాలు వంటి పనులు చేపడతారట. ఇప్పటికే తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి వాటికి 100 కోట్లు వ్యయించేశారు. ఇప్పుడు మళ్ళీ వాటన్నిటికీ కొత్త భవనాలు అప్పు చేసి మరీ నిర్మించబోతున్నారు. 3,000 మంది సిబ్బంది కూడా ఉండని సచివాలయం కోసం 50 అంతస్తుల టవర్లు నిర్మించబోతున్నారట. అంతకుముందు 2014 టర్మ్లో సుమారు 10,000 కోట్ల రూపాయల వరకు రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం వెచ్చించింది. అప్పు తీసుకురావడం ఒక ఎత్తు అయితే, ఆ మొత్తాన్ని దుబారాగా వ్యయం చేయడం మరో ఎత్తుగా ఉందన్న కామెంట్లు వస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అమరావతి గురించి పలు సందర్భాల్లో మాట్లాడుతూ అది సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని, దానికి ప్రభుత్వ ధనం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని అవసరం లేదని చెబుతుండేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక అప్పుడే అమరావతి పేరుతో 60,000 కోట్ల అప్పు చేసేశారు. ఇంకెన్ని వేల కోట్ల అప్పు తీసుకుంటారో ఎవరూ చెప్పలేరు. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ, హట్కో తదితర సంస్థల ద్వారా ఈ రుణ సమీకరణ చేస్తున్నారు. ఇది అప్పుగా కాకుండా కేంద్ర ప్రభుత్వమే భరించే వ్యవహారం అయితే ఖచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని అభినందించవచ్చు. అలా కాకుండా ఈ మొత్తం అంతా ఏపీ ప్రజలపై భారం పడేది అయితే ఈ స్థాయిలో అప్పును సమర్థించలేం. అందులోనూ కేవలం 29 గ్రామాల పరిధిలో ఈ ఖర్చు చేస్తే మిగిలిన రాష్ట్రం పరిస్థితి ఏమిటి? అమరావతిలో ఇప్పటికే సేకరించిన 33,000 ఎకరాల భూమి, అందుబాటులో ఉన్న 20,000 ఎకరాల ప్రభుత్వ భూమి సరిపోదని, దీనికే పరిమితమైతే అది మున్సిపాలిటీగానే మిగిలిపోతుందని ముఖ్యమంత్రి రైతులను బెదిరిస్తున్నారు. మరో 44,000 ఎకరాల భూమిని తీరుతామన్నట్లు సంకేతాలు ఇచ్చారు. అంతేగాక తొలి దశలో భూములు ఇవ్వని సుమారు 1,800 ఎకరాలకు సంబంధించిన రైతుల నుంచి బలవంతపు భూసేకరణకు రెడీ అవుతున్నారు. ఏదో తమకు కాస్త ఆదాయం వస్తుందిలేని ఆశించిన రైతులకు ఈ పరిణామాలేవి మింగుడు పడడం లేదు. కొందరు రైతులు ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నారు. కొత్తగా భూమి సమీకరణ జరిగితే ఆ ప్రాంతం అభివృద్ధికి మరో 1,50,000 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఈ రకంగానే అప్పులు చేసుకుంటూ పోతే అప్పులు, వడ్డీలు కలిపి 5 లక్షల కోట్లకు మించిన ఆశ్చర్యం లేదని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి గుంటూరు, విజయవాడ మధ్య రాజధానికి అవసరమైన 2,000 లేదా 3,000 ఎకరాల్లో అసెంబ్లీ, సచివాలయం, ఇతర కార్యాలయాలు, హైకోర్టు, న్యాయమూర్తులు, మంత్రుల, అధికారుల నివాస గృహాల వంటివి ఏర్పాటు చేసుకుంటే 10,000 కోట్ల రూపాయలు సరిపోయేవన్నది వారి అభిప్రాయంగా ఉంది. హైదరాబాదులో రాజధాని కార్యాలయాల అవసరాల నిమిత్తం వాడుతున్న భూమి అంతా కలిపి కూడా 1000 ఎకరాలు ఉండదని నిపుణులు చెబుతుంటారు. కానీ ఒక నగరాన్ని నిర్మించానని చెప్పుకోవడం కోసం ఏపీ ప్రజల నెత్తి మీద అప్పుల భారం మోపడం ఎంతవరకు కరెక్ట్ అన్నది భవిష్యత్తే నిర్ణయిస్తుంది. హైదరాబాద్లో భూమి కొనుగోలు చేసి భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మించే ప్రైవేట్ సంస్థలకు చదరపడుకు 4,000 లేదా మహా అయితే 5,000 రూపాయలు ఖర్చు అవుతుందట. అలాంటిది అమరావతిలో భూమి ఉచితంగా పొందినప్పటికీ చదరపడుకు 10,000 రూపాయలపైనే వ్యయం చేయబోతుండడం ఆశ్చర్యంగానే ఉంటుంది. రాజ్భవన్ నిర్మాణానికే 212 కోట్లు వెచ్చించబోతున్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణానది కుడిగట్టుకు 1.71 కిలోమీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 303 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. గత ప్రభుత్వం 474 కోట్లతో 5.66 కిలోమీటర్ల
రిటైనింగ్ వాళ్ళు నిర్మించింది. అంటే కిలోమీటర్కు 84 కోట్లు అప్పట్లో ఖర్చు అయితే ఈ ప్రభుత్వం కిలోమీటర్కు 177.5 కోట్ల రూపాయల మేర ఖర్చు చేయడానికి సిద్ధమవుతోందన్నమాట. అమరావతిలో 24,799 కోట్లతో 190 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం తలపెట్టారు. ఇప్పటికే నిర్మించిన సిఆర్డీఏ భవనానికి 338 కోట్లు ఖర్చు చేశారట. సదరపు అడుగుకు 11,000 రూపాయల పైనే పడిందని వైసీపీ సీనియర్ నేత మల్లాది విష్ణు చెప్పారు. ముంబైలో స్టార్ హోటల్ నిర్మాణానికి సదరపు అడుగుకు 4,500 మాత్రమే అవుతోందని ఆయన వివరించారు. అలాగే 2016లో వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి 1,150 కోట్లు వెచ్చించగా ఇప్పుడు శాశ్వత సచివాలయం హెచ్ఓడీల కోసం 4,688 కోట్లు ఖర్చు పెట్టి భారీ టవర్లను నిర్మిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు 5-6 వేల కోట్ల రూపాయలు లేవని చెబుతున్న ప్రభుత్వం ఈ రకంగా వేల కోట్ల ప్రజాధనాన్ని ధారాళంగా ఖర్చు చేయవచ్చా అన్న ప్రశ్నను పలువురు వేస్తున్నారు. ఈ మధ్యనే ఛత్తీస్గఢ్లో కొత్త అసెంబ్లీ భవనాన్ని ప్రధాని ప్రారంభించారు. దానికైన వ్యయం కేవలం 325 కోట్లేనట. ఏపీలో మాత్రం షోకులకు పోతూ భారీ ఎత్తున వ్యయం చేయబోతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే సిఆర్డీఏ అధికారులు రైతుల సమావేశం ఏర్పాటు చేసి రాజధానిలో చేపట్టే ఇళ్లకు ప్రహరీ గోడలు కట్టకూడదని, విదేశాల్లో ఉన్నట్లు ఇళ్లను నిర్మించుకోవడంతో పాటు గ్రీనరీకి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారట. అలాగే నిర్దిష్ట ప్లాట్ల సైజు ప్రకారమే కాలనీలు ఉండాలని, ఇలా రకరకాల సూచనలు చేస్తే రైతులకు ఇదేమిటా అని తలపట్టుకోవాల్సి వచ్చిందట. రైతులు వ్యక్తం చేసిన అనుమానాలను మాత్రం నివృత్తి చేయలేకపోయారట. అసలు ప్లాట్లే ఇవ్వకుండా అవి ఎక్కడున్నాయో చెప్పకుండా గ్రీనరీ నిబంధనలు అని ఆదేశాలు ఇవ్వడమేమిటో అని రైతులు ప్రశ్నించారట.